అందరికీ నమస్కారం అండి. నాహం కర్త హరికర్తలోని ఒక అనుభవం గురించి ఈరోజు తెలుసుకుందాం. పివిఆర్కే ప్రసాద్ గారి అనుభవంలోకి వచ్చిన వెంకటేశ్వర స్వామి వారి లీలలు ఇవి. ఈరోజు స్వామివారి లీల గురించి ఒకటి తెలుసుకుందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. పివిఆర్కే ప్రసాద్ గారు ఇలా చెప్తూ ఉన్నారండి ఆయన అనుభవాలని. ఆ ఉగాదికి అలా ఎందుకు అయ్యింది? శ్రీ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున ఉగాది వేడుకల్ని నేను హైదరాబాద్లో రవీంద్ర భారతిలో నిర్వహించాల్సి ఉంది. సాంప్రదాయాల పట్ల చెన్నారెడ్డికి గల గౌరవము, కార్యక్రమ నిర్వహణలో ఏదన్నా తేడా వస్తే ఆయనకు కలిగే ఆగ్రహము సామాన్యమైనవి కావు. అన్నీ తెలిసి కూడా ఉగాది ముందు రోజు నేను హైదరాబాద్ బయలుదేరిపోయి ఆగిపోయానన్నమాట. తిరుపతిలో నా క్యాంప్ ఆఫీస్లో కూర్చొని విమానం వచ్చిందా, టైం అయిందా అని క్యాంప్ క్లర్క్ని అడుగుతూ ఉన్నాను. కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనిపించలేదు, విమానం కూడా ఎక్కాలనిపించలేదన్నమాట. ఎక్కలేదు. దాని పర్యవసానం ఏంటి అనేదే ఈ స్వామివారి లీలగా మనకిక్కడ పివిఆర్కే ప్రసాద్ గారు చెప్పారు. తెలుగువారి జీవితాల్లో ఉగాది అత్యంత విశిష్టమైన పండుగ. పంచాంగ శ్రవణము, ఉగాది పచ్చడి, కవి సమ్మేళనాలు, తెలుగుదనం ఉట్టిపడే సాంస్కృతిక కార్యక్రమాలు ఇట్లా వగైరా వగైరా స్ఫురణకు వస్తాయి. హైదరాబాదు రవీంద్ర భారతిలో ఉగాది వేడుకల్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి టీటీడీ శ్రీకారం చుట్టడం జరిగింది. వేద పఠనాలు, పంచాంగ శ్రవణాలు, పండితులకు సత్కారాలు, కవి సమ్మేళనం వగైరాలు ఈ కార్యక్రమంలో భాగం. ప్రముఖ పండితులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పంచాంగం పఠనం చేయడానికి ముందుకొచ్చారు. అలా 1979లో విజయవంతంగా జరగడంతో తిరిగి 1980లో కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆశించారు. అప్పట్లో టీటీడీకి పూర్తి స్థాయి బోర్డు అనేది లేదన్నమాట. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేషన్ ఒక పర్సనల్ ఇన్ఛార్జి, దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమౌళి రెడ్డి రెండవ పర్సన్ ఇన్ఛార్జి, నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మూడవ పర్సన్ ఇన్ఛార్జిని. అందుకే టీటీడీ మేనేజ్మెంట్ బాధ్యత అంతా మా ముగ్గురు మీద కూడిన కమిటీ ఇదే. అంటే ఈ ముగ్గురు ఉండాలట టీటీడీలో నిర్ణయాలు తీసుకోవడానికి. ఉగాది ఉత్సవాన్ని రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున జరపటానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేనే స్వయంగా వేద పండితుల్ని, కవుల్ని, గాయకుల్ని ఎంపిక చేసి పక్కా కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఈసారి ఘనంగా చేస్తున్నాం కనుక మంత్రుల్ని, న్యాయమూర్తుల్ని, ఇంకా అనేక ఇతర రంగాలలోని ప్రముఖుల్ని ఆహ్వానించాం. ఈసారి ఉగాది వేడుకలు వైభవోపేతంగా జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా కోరారు. కనుక తేడా వస్తే ఆయన ఆగ్రహావేశాలు ఎలా ఉంటాయో తెలుసు కనుక ప్రతి చిన్న అంశాన్ని 1కి 4 సార్లు పరిశీలించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంత జరిగాక కూడా ఒకరోజు ముందుగా వెళ్తే కానీ ఏర్పాట్లు పర్యవేక్షించలేను కాబట్టి ఉగాదికి ముందు రోజునే హైదరాబాద్కి బయలుదేరాలి అనుకున్నాను. తిరుపతి నుంచి రోజు ఉదయం 11 గంటలకి హైదరాబాద్కి విమాన సర్వీస్ ఉంది. అందులో వెళితే ఆ మధ్యాహ్నమే హైదరాబాద్ చేరుకొని ఏర్పాట్లనేవి సజావుగా జరుగుతున్నాయో లేదో చూసుకోవచ్చు. ఆ ప్రకారం విమాన టికెట్ బుక్ అయిపోయింది. సామాను సర్దేశాను, భోజనం కూడా అయింది. విమానము రేణిగుంట విమానాశ్రయంలో దిగేటప్పుడు తెలుసుకొని నాకు చెప్పవలసిందిగా క్యాంప్ క్లర్క్కి చెప్పి నేను తిరుపతిలో నా నివాసం దగ్గర క్యాంప్ ఆఫీస్లో ఫైళ్లు చూసుకుంటూ ఉన్నాను. 10 గంటలు దాటింది. క్యాంప్ క్లర్క్ వచ్చి విమానం దిగే టైము అయిందని చెప్పాడు. అతని వంక చూశాను. విమానం దిగాక చెప్పు చూద్దాం అన్నాను. మామూలుగా అయితే అధికార పర్యటన ఏదన్నా
10 నిమిషాల ముందే విమానాశ్రయాన్ని చేరుకునే అలవాటున్న నేను ఎందుకో అప్పుడు అంత చురుగ్గా వ్యవహరించలేకపోయాను. మరి కాసేపటికి క్యాంప్ క్లర్క్ మళ్ళీ వచ్చాడు. విమానం దిగింది అంటూ ఏదో తెలియని స్తబ్దత నన్ను వెంటాడింది. విమానం దిగింది అంటూ వచ్చాడు క్లర్క్. ఏదో తెలియని స్తబ్దత నన్ను వెంటాడింది. నేను ఏమీ మాట్లాడలేదు. క్యాంప్ క్లర్క్ నన్ను వదలలేదు. సార్, ఎయిర్పోర్ట్ మేనేజర్ అడుగుతున్నారు, మీరు బయలుదేరారా లేదా అని. సరే అన్నాను. సాలోచనగా తల పంకిస్తున్నాను. మళ్ళీ ఫైళ్ళు చూస్తున్నాను. అంతలో నా భార్య గోపిక వచ్చింది. అప్పటికి నేను బయలుదేరి వెళ్ళిపోయాననుకుందట. నన్ను ఇంకా అక్కడే చూసి ఆశ్చర్యపోయింది. ఇదేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? 11 అయింది, ఫ్లైట్కి టైం అయిపోయింది. నేను కొంచెం నిర్లిప్తంగా అదే చూస్తున్నాను, టైం అయింది కదా, బయలుదేరాలి అన్నానే కానీ ఆమె అటు తిరగగానే మళ్ళీ అలాగే కూర్చుండిపోయాను. ఫైళ్ళు చూస్తున్నాను. ఫ్లైట్కి టైం అవుతుందని తెలుసు, లేవాలని వెళ్ళాలని ఒక పక్క క్షణక్షణం గుర్తుకొస్తోంది. మరో పక్క అంతర్లీనంగా నాకు అర్థం కాని ఏదో స్తబ్దత నాలో పెరిగిపోతోంది. మరికొద్దిసేపటికి క్యాంప్ క్లర్క్ మళ్ళీ వచ్చాడు. సార్, ఎయిర్పోర్ట్ మేనేజరు మళ్ళీ ఫోన్ చేశారు. విమానం బయలుదేరే టైం అయిందట. మీరు ఇప్పటికే బయలుదేరిపోయి ఉంటే విమానాన్ని కొద్దిసేపు నిలుపుతానంటున్నాడు. నేను సరే అలాగే అని మళ్ళీ ఫైళ్లలో మునిగిపోయాను. అతనికి స్పష్టంగా ఎలాంటి జవాబు చెప్పడానికి నాకు మనస్కరించలేదు. అంటే ఏం చెప్పాలో నాకే తెలియని స్థితి. బాధ్యత బయలుదేరమంటోంది, కానీ మనసుకి బయలుదేరే ఉత్సుకత కలగడం లేదు. మరి కొద్దిసేపటికి క్యాంప్ క్లర్క్ వచ్చి సంకోచిస్తూ చెప్పాడు, విమానం బయలుదేరిపోయింది అని. అప్పటికి ఒక్కసారిగా నాకు మనోవికాసం కలిగింది. నేను వెళ్ళకపోతే రాగల తీవ్ర పర్యవసానం ఎలా ఉంటుందో ఊహల్లోకి ప్రవేశించింది. అంతే, వెంటనే హైదరాబాదులోని దేవాదాయ శాఖ కమిషనరు చంద్రమౌళి రెడ్డి గారికి ఫోన్ చేసి నా తరఫున మీరే రేపటి ఉగాది కార్యక్రమం నడిపించాలి సార్ అంటూ అభ్యర్థించాను. ఆయన ఆశ్చర్యపోయాడు. మర్యాదపూర్వకంగా మాట్లాడినా ఆయన మాటల్లో అయిష్టత, చిరాకు నేను గమనించకపోలేదు. ప్రసాద్ ఎందుకు రాలేదు అని ముఖ్యమంత్రి అడిగితే ఏదో మూడు లేక రాలేదు అని ఎలా చెప్తాను అంటూ చంద్రమౌళి రెడ్డి గారు తన ఇబ్బందిని వ్యక్తం చేశారు. పోనీ కారులో బయలుదేరి వచ్చేయి, ఉదయానికల్లా వచ్చేయచ్చు అంటూ ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు. అయినా ఎందుకో నాలో హైదరాబాద్ వెళ్ళాలి అని అనిపించకుండా అడ్డుపడుతున్న ఒక అవ్యక్తమైన మానసిక స్థితి నాకు. మళ్ళీ బ్రతిమాలాను, ఏదో మీరే మెసేజ్ చేసేయండి, మనసు బాగోలేదు, నన్ను వదిలేయండి అని. అలా అక్కడికి చంద్రమౌళి రెడ్డి గారికి చెప్పాక కూడా ఎందుకో అన్యమనస్కంగా ఉండిపోయాను. ఏమిటిది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు పోలేకపోతున్నాను అనుకుంటున్నానే కానీ వెళ్ళాలన్న ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నాను అని అనుకుంటూ సమయం గడిచిపోతూ ఉంది. అలా సమయం గడుస్తోంది. అకస్మాత్తుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో క్యాంప్ క్లర్క్ నా దగ్గరికి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, ఎవరో టెలిఫోన్ చేశారు. ఘాట్ రోడ్లో కిందకు దిగుతున్న యాత్రికుల బస్సు రోడ్డు పక్క పిట్టగోడను గుద్దేసి పల్టీలు కొడుతూ 2 మలుపుల మధ్య లోయలోకి పడిపోతుంటే చూశాట. చూస్తూనే మీకు ఫోన్ చేస్తున్నాను అంటూ కంగారుగా చెప్పాడు సార్ అని అతను చెప్పాడు. అది చూసి నేను నివ్వెరపోయాను. మరుక్షణం నా బాధ్యత నన్ను వెంటాడింది. తిరుమలేశుణ్ణి తలుచుకుంటూ కార్యరంగంలోకి దిగిపోయాను. ఆగమేఘాల మీద నేను చేయాల్సిన పనులు మొదలెట్టేశాను. ఆ రోజు ఆదివారం. అధికారులంతా సెలవులో ఉన్నారు. ముందుగా బస్సు పడిపోయిన చోటికి పరిగెత్తబోయాను. మళ్ళీ ఆగాను. స్వయంగా సంబంధిత శాఖల అధికారులందరికీ ఫోన్ చేశాను. ట్రాన్స్పోర్టు, ఇంజనీరింగు, మెకానికల్ శాఖ, అడ్మినిస్ట్రేషను, హాస్పిటలు, అంబులెన్సు, సెక్యూరిటీ, పోలీసు, ఫైర్ సర్వీసు, ఇలా గుర్తుకు వచ్చిన శాఖలన్నిటికీ ఫోన్ చేశాను.
క్షణాల్లో అందరినీ ప్రమాదం జరిగిన చోటికి బయలుదేరదీశాక అప్పుడు నేను ఆ ప్రమాద స్థలానికి పరిగెత్తాను. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు గనుక అర్జెంట్ మెసేజెస్ పంపడానికి వీలుగా నాతో పాటు 2 కార్లు తీసుకొని వెళ్తూ వైర్లెస్ సెట్స్ తీసుకురమ్మని పోలీసులకు పురమాయించాను. ఉరుకులు పరుగుల మీద ఘాట్ రోడ్డుకి చేరుకుని నేను చూసిన ప్రమాద దృశ్యం నా హృదయాన్ని కలచివేసింది. అలాంటి ఘోర ప్రమాదాన్ని అంతకు ముందెన్నడూ నేను చూసి ఎరుగను. 40కి పైగా మలుపులుండే పాత ఘాట్ రోడ్లో బస్సులు దిగడానికి ఉపయోగిస్తుంది ఆ రోడ్డు. కొన్ని మలుపులు ఎంత నిటారుగా ఉంటాయంటే కొన్ని చోట్ల పై మలుపులు కొసకి, క్రింద మలుపులు కొసకి 40-50 అడుగుల వ్యత్యాసం ఎత్తులో ఉంటుంది. అయితే ప్రమాదం జరిగిన మలుపులో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. బస్సు ఒక మలుపులో పిట్టగోడని గుద్దేసి క్రింద బోల్తా పడిన చోట మధ్యలో 1-2 మలుపుల్ని, కొంచెం లోపలగా ఉండే వాటిని సైతం దాటేసి బండరాయి దొర్లి పడినట్లుగా ఒక నిటారైన కొండవాలు మీద పడి చెట్లు కొమ్మలు అడ్డం రావడంతో ఇక దొర్లి పోలేక తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ తాకిడికి బస్సు బాగా నుజ్జు అయిపోయింది. కిటికీలు, ద్వారం కూడా ఆ ఒత్తిడికి సొట్టలు పడిపోయినాయి, అప్పచ్చిలా అణిగిపోయినాయి. అప్పటికి 3-4 యాత్రికులు ఆ పగిలిపోయి ముడుచుకుపోయిన కిటికీల్లో నుంచే బయటికి రావాలని అవస్థపడుతున్నారు. ఆ బస్సు దగ్గర చేరాలంటే పై మలుపు నుంచి 30 అడుగులు లోతుకు దిగాలి, లేదా క్రింద అందుబాటులో ఉన్న ఘాట్ రోడ్డు మీద నుంచి 40-50 అడుగులు ఎగువకి వెళ్ళాలి. అక్కడ బండరాళ్ళు, తుప్పలు, చెట్ల మధ్యలోంచి వెళ్ళడం మినహా మరో మార్గమే లేదు. బస్సులో చిక్కుకుపోయిన యాత్రికులు రక్షించండి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. మరికొందరు గోవిందా గోవిందా వెంకటరమణ కాపాడు తండ్రి అంటూ ఎలుగెత్తి దీనంగా స్వామిని పిలుస్తూ ఉన్నారు. అతి కష్టం మీద బస్సులోంచి బయటకు పాకుతూ రాగలిగిన యాత్రికులకి వెనకాల బస్సులో వచ్చిన యాత్రికులు ఒక గొలుసులాగా ఏర్పడి చేయూతనందిస్తున్నారు. కొద్ది క్షణాల్లో అంబులెన్సు, టీటీడీ ఇంజనీర్లు అక్కడికి చేరుకున్నారు. బస్సు పడిన పరిస్థితిని చూస్తూనే ఇంజనీర్లకి చెమటలు పట్టేశాయి. బస్సు తల క్రిందులుగా ఒక కొండ వాలులో పడి ఉంది. పల్టీలు కొడుతూ పడటం వల్ల సొట్టలు పడిపోయి క్రిందకి కొండరాతికి అంటుకుపోయినట్లయింది. పైనుంచి చూస్తే బస్సు చక్రాలు ముందుగా కనిపిస్తున్నాయి. నాకు సహనం క్షీణిస్తోంది. మీనమేషాలు లెక్క పెట్టకుండా ముందు యాత్రికుల్ని కాపాడే ప్రయత్నం చేయండి అయ్యా అంటూ ఉన్నాను. ఇంజనీర్లు పని మొదలుపెట్టారు. ముందుగా అందుబాటులో ఉన్న వైపు నుంచి బస్సు బాడీకి 3 పెద్ద రంధ్రాలు చేశారు. అంతా 20-25 నిమిషాల వ్యవధిలో చాలామందిని బయటికి తీసుకురాగలిగారు. కానీ ఇంకా కొంతమంది చేతులు రెండో వైపు వాలులోకి ఉన్న కిటికీల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. బాడీని అటువైపు కట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఏం చేయాలి? ఆ ఇరుక్కుపోయిన ప్రయాణికుల ముఖాల్లో ఆందోళన. బస్సు లోయలోకి పడిపోకముందే మమ్మల్ని కాపాడరు అంటున్నట్లు వాళ్ళు ముఖాల్లో తొంగి చూస్తున్న దైన్యం, బేలతనం వాళ్ళు కనిపిస్తున్నారు అట్లా. కానీ వాళ్ళని అక్కడున్న పరిస్థితుల్లో బయటకు తీయలేని స్థితి. అప్పటికే కొందరు భక్తులు అక్కడ తగిలిన గాయాలకి ప్రాణాలు కోల్పోయారు. షాక్ తిని చనిపోయిన వాళ్ళకి బస్సులోంచి బయటకు వచ్చే వరకు ఆ బాధ తెలియకుండా ఇంజెక్షన్లు, మాత్రలు ఇచ్చారు. షాక్ తిని చలించిపోయిన వాళ్ళకి, అంటే వాళ్ళు ఆ భయానికి లోనైన వాళ్ళకి ఆ బాధ తెలియకుండా ఇంజెక్షన్లు, మాత్రలు ఇచ్చారు. ఆ పరిస్థితిలో ప్రాణాలతో ఉన్న వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలన్నది నా ఆరాటం. వాళ్ళంతా తిరుమలేసుని ఉనికి మీద నమ్మకంతో ఈ యాత్రకు వచ్చిన వాళ్ళు. ఆ నమ్మకంలోని శక్తి వాళ్ళని కాపాడాలని క్షణక్షణం కోరుకుంటున్నాను. కానీ మిగిలి ఉన్న వాళ్ళనైనా కాపాడగలమా లేదా అన్న ఆందోళన వెంటాడుతూనే ఉంది.
కొద్ది నిమిషాల తర్జన భర్జన తర్వాత ఇంజనీర్లు తేల్చి చెప్పారు, బస్సును పైకి లేపి ఎత్తి ఉంచితే తప్ప రెండో వైపు కిటికీలు కట్ చేయడం సాధ్యపడదు. నా శక్తికి యుక్తికి అదొక పరీక్ష. ఆ శక్తి నాదేనా? కాదు, స్వామిదే కదా. నా సర్వాధికారాల్ని ఉపయోగించి డెరిక్స్ అంటే చిన్న సైజు క్రేన్లు తెప్పించాను. ఇంజనీర్లందరినీ ఉత్సాహపరిచాను. అందరికీ పట్టుదల పెరిగింది. ఒక అరగంట వ్యవధిలో బస్సు 4 వైపులా కొక్కాలు తగిలించి డెరిక్స్ సహాయంతో బస్సును పైకి లేపారు. ఇనుమడించిన ఉత్సాహంతో మెకానిక్స్ బస్సు కింద నుంచి దూరి గ్యాస్ కటింగు యంత్రాల సహాయంతో బస్సు బాడీ అంచుల వెంబడి కట్ చేయడం ప్రారంభించారు. 1 గంటలో ఆ కిటికీల్లో ఇరుక్కున్న వాళ్ళని కూడా సునాయాసంగా యువతలకు చేర్చేశారు. అప్పటికి సాయంత్రం 4 అయింది. అప్పటికే బయటకు తీసుకువచ్చిన ప్రతి యాత్రికుణ్ణి శరవేగంతో తిరుపతిలో రుయా హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స ప్రారంభించడం జరిగిపోయింది. చాలామందికి ఫ్రాక్చర్స్, వంటికి తీవ్ర గాయాలు తగిలాయి. అయినా ముందుగా నేను ప్రమాద స్థలానికి వెళ్ళక ముందే టెలిఫోన్ చేసి హెచ్చరించడం వల్ల హాస్పిటల్కి చేరిన యాత్రికులకు చికిత్స కోసము డాక్టర్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. చికిత్సలో లోపం లేకుండా టీటీడీ ఖర్చుతో అందరికీ పూర్తి వైద్య సదుపాయాలు అందించడం జరిగింది. ఇదంతా ఒక పక్క జరుగుతుండగా నేను మరో పక్క అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి తెలియజేశాను, సమావేశపరిచాను, ఎవరేమేం చేయాలో వివరించాను. చనిపోయిన వారి, గాయపడిన వారి బంధువులకు కబురు పంపించాలి. వీళ్ళని చూడడం కోసం వచ్చే బంధుమిత్రులకు భోజన వసతి సదుపాయాలు కల్పించాలి. బస్సులోంచి తీసిన లగేజీని పూచిక పుల్లతో సహా ఆ యాత్రికుల బంధువులకు అప్పగించాలి. మృతదేహాలను ఆయా ఊళ్ళకి వాళ్ళ అడ్రస్లు పంపడానికి అంబులెన్స్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ వివరించాను. స్వల్ప గాయాలతో బయటపడిన వారికి వారి ఇచ్ఛానుసారం వాళ్ళ ఊళ్ళకు చేరడానికి రవాణా సదుపాయం అనేది కల్పించాను. మరీ పేద యాత్రికులుంటే వారికి మరింత శ్రద్ధతో రవాణా సదుపాయాలు చేయాలి. కూలిపోయిన పిట్టగోడని వెంటనే పునర్నిర్మింపచేయాలి అనేది వాళ్ళకి తెలియజేశాను. అలా ఎన్ని పనులు ఎంతమందికి చెప్పానో నాకు గుర్తులేదు. కానీ స్వామివారి ఉత్సవాల సందర్భంలో మినహా ఇతర సందర్భాల్లో అంతలా ఇంచుమించు అన్ని శాఖల అధికారులని ఉత్తేజపరిచి పరిగెత్తించి ఉరకలు పరుగుల మీద పనిచేయించిన సంఘటన నా టీటీడీ సర్వీస్లో అది ఒక్కటే. ఇంత చేస్తున్న ఏ మూల ఏ ఒక్క ప్రమాదంలో ఇరుక్కున్న యాత్రికుడికి కష్టం కలిగినా ఇంత ప్రయాస వృధా అవుతుందన్న ఆదుర్దాతో స్వయంగా ప్రతి యాత్రికుణ్ణి హాస్పిటల్లో, గెస్ట్ హౌస్లో మళ్ళీ పలకరించి వాళ్ళందరి మొహాల్లో సంతృప్తిని తిలకించాక అప్పుడు ఆ అర్ధరాత్రి ఎప్పటికో నా నివాసానికి చేరుకున్నాను. మర్నాడు నిద్ర లేచేసరికి పత్రికలలో కొండలోయలోకి బస్సు పడిపోయిన దుర్ఘటన గురించి మేఘాల మీద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సారథ్యంలో టీటీడీ యంత్రాంగం మొత్తం తరలివచ్చి యాత్రికుల్ని కాపాడిన తీరు గురించి అభినందన భావాలతో వెలువడిన వార్తలతో అనేక మంది శ్రేయోభిలాషుల ప్రశంసాపూర్వక టెలిఫోన్ కాల్స్తో ఆ ఉగాది ఉషోదయం నాకు కొండంత సంతృప్తిని మిగిల్చింది. అలా ఆ ముందు రోజు నేను హైదరాబాద్ వెళ్లకుండా నిలిచిపోవడం వల్ల ఒక పరమార్థం నెరవేరినట్లయింది. కానీ ఏ శక్తి నన్ను అలా వెళ్ళనీయకుండా అడ్డుపడింది అన్నదే అర్థం కాకుండా మిగిలిపోయింది. ఆ శక్తే స్వామివారు, ఆ శక్తే శ్రీనివాసుడు, ఆ శక్తే తిరుమల శ్రీనివాసుడు, తిరుమల కొండే స్వామివారు. ఈ విధంగా పివిఆర్కే ప్రసాద్ గారు ఆయనకు జరిగిన లీలల గురించి వివరించారు. నిజంగా అదే రోజు ఆయన అక్కడ ఉండకపోతే అనేది పెద్ద ప్రశ్నగా ఇక్కడ నిలిచిపోయిందనమాట. అంటే ఆ సమయానికి ఆ వ్యక్తి యొక్క అవసరం ఉన్నది అని స్వామివారికి తెలుసు కాబట్టి తన భక్తుల్ని కాపాడుకునే ఉద్దేశంలో వీరి చేత ఈ కార్యక్రమాలను చేయించాల్సి ఉండబట్టి స్వామివారు
వేరే ఊరికి పోనీయకుండా చేశారు అన్న అర్థంలో ఇక్కడ మనకి పివిఆర్కే ప్రసాద్ గారు చెప్పారండి. స్వామిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ జయమే, ఎప్పుడూ జయమే. హరే శ్రీనివాస. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరునికి నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ.